హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను పీడియాష్యూర్ని ఏ విధంగా ఉపయోగించాలో నేను చూపించబోతున్నాను. అలానే ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని సంవత్సరాల వరకు యూజ్ చేసుకోవచ్చు కూడా నేను చూపించబోతున్నాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయండి. ఇది ఓన్లీ హైట్ గ్రోతింగ్ కాకుండా మైండ్ మెచ్యూర్కి కూడా చాలా ఉపయోగపడుతుంది. తర్వాత దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలని కూడా దానిపైన రాసి ఉంటారు. నేను దీన్ని 840 రూపీస్కి తీసుకున్నానండి. తర్వాత దీని సీల్ ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని హాట్ వాటర్లో కూడా ఉపయోగించుకోవచ్చు, లేదు నార్మల్గా పాలల్లో కూడా హార్లిక్స్ టైప్లో వేసి యూస్ చేసుకోవచ్చండి. నేను వెనిలా ఫ్లేవర్ తీసుకున్నాను. నెక్స్ట్ ఏంటంటే దాన్ని పర్ గ్రాము 2 రూపీస్ పడిందండి. తర్వాత దాన్ని ఓపెనింగ్ నేను చూపించబోతున్నాను. అది ఏ విధంగా ఓపెన్ చేయాలంటే, ముందుగా డబ్బాను ఓపెన్ చేసిన తర్వాత దానిలో అల్యూమినియం ప్యాక్ కవర్తో మంచిగా సీల్ చేశారండి. సీల్ చేసిన తర్వాత ఆ ప్యాక్ పైన ఏ విధంగా యూస్ చేయాలి, ఏ విధంగా ఓపెన్ చేసి మళ్ళీ క్లోజ్ చేయాలని దానిపైన రాశారండి. తర్వాత మనం ముందుగా ఆ ప్యాక్ని కట్ చేసినప్పుడు దానిలోని గాలి కట్టి చొరబడిపోకుండా అది అల్యూమినియం కవర్ని బాగా ఫోల్డ్ చేసుకోవాలండి. ఒకవేళ గాలి గట్ట వెళ్ళిపోయింది అంటే గట్టిగా అయిపోయి వేరంగా పాడైపోతుంది. అందువలన మంచిగా మనం అల్యూమినియం కవర్ని బాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇది డేలో 2 టైమ్స్ ఏమైనా ఇవ్వచ్చు, పర్లేదు. బాగా పాలిథిన్ అదే మనం ఎంత క్వాంటిటీలో కావాలో అంత క్వాంటిటీలో తీసుకొని అన్ని స్పూన్లు 2 స్పూన్స్ వరకు, నేను స్టార్టింగ్ కాబట్టి మా అబ్బాయి తాగుతాడా లేదని నేను 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను పాలల్లోని. నేను ఫస్ట్ టైం యూజ్ చేస్తానండి. మా అబ్బాయికి ఇప్పుడు 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాయి. నేను యూజ్ చేస్తున్నాను. గోరువెచ్చగా ఉన్నప్పుడే ఆ పౌడర్ని వేసుకొని స్పూన్తో కలుపుకోవాలండి, లేదు అంటే నార్మల్గా ఉండలు కట్టేస్తుంటుంది. అందుకే గోరువెచ్చగా ఉన్నప్పుడు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఆ ప్యాకెట్ని నేను చూపించే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. గాలి చొరబడకుండా ఫోల్డ్ చేసుకొని మనకి ఇచ్చిన డబ్బాలోని మనం అది స్టోర్ని చేసుకోవాలండి. మూత పెట్టేయాలి. మళ్ళీ మరుసటి రోజు మనం ఎప్పుడు ఓపెన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మళ్ళీ తీసి ఓపెన్ చేసి మళ్ళీ తడి స్పూన్ కానీ తడిచిపోయినవి కానీ ఏవైనా స్పూన్స్ పెట్టకూడదు, పొడి స్పూన్స్నే యూస్ చేయాలి. చూసారు కదా, మొత్తం కరిగిపోయిందండి. కరిగిపోయిన తర్వాత తాగేయటమే. టేస్ట్ మాత్రం బాగానే ఉంది. ఫస్ట్ నేనే తాగాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.